శ్రీ గురుభ్యో నమ. ప్రియాత్మస్వరూపులైన గ్రూపు సభ్యులందరికీ శుభోదయం, శుభం భూయాత్. ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగం మొదటి శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నిన్నటి వరకు 10 అధ్యాయములను పూర్తి చేసుకున్నాం భక్తి శ్రద్ధలతో. మొదటి శ్లోకం విశ్వరూప సందర్శన యోగం. అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుల వారు అడుగుతున్నారు, ఓ శ్రీకృష్ణమూర్తి దేవదేవ, నన్ను అనుగ్రహించుట కొరకై సర్వోత్తమమై రహస్యమై ఆధ్యాత్మమును పేరుగలదైనట్టి ఏ వాక్యమును మీరు చెప్పితిరో దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది ప్రభు అని చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు అర్జునులకు గావించిన ఆధ్యాత్మిక హితబోధచే అర్జునుని మోహము అనగా అజ్ఞానము తొలగిపోయినది. ఏ అవివేకము వలన మొట్టమొదట ఈ దృశ్య జగత్తు నిత్యమని, ఈ బంధువులు నావారని, ఈ దేహము నేనని అర్జునుడు తలంచుచు తత్ఫలితముగా దుఃఖము నొందుచుండెను, ఆ అవివేకం ఇప్పుడు భగవానుని అధ్యాత్మ ప్రసంగము వలన తొలగిపోయినది. గీతా బోధ ఇంకను పూర్తి కాలేదు. 10 అధ్యాయములు మాత్రమైనది. ఇంకను 8 అధ్యాయములు చెప్పవలసి ఉన్నది. అయినను ఇంత మాత్రపు బోధ చేతనే అర్జునునకు చిత్తోపరతి జ్ఞాన ప్రాప్తి, తత్ఫలితముగా మోహోపశమనము సంభవించినది. ఈ విషయమును అర్జునుడు మోహోయం విగతో మమ, దేవా నా అజ్ఞానమంతయు అంతరించిపోయినది అను వాక్యము ద్వారా స్పష్టముగా ఒప్పుకొనెను అర్జునుడు వారు. అర్జునుడు భవరోగముచే పీడితుడగుచుండెను. ఈ శ్రీకృష్ణ పరమాత్మయను వైద్యుడు గీతా అమృతమును ఔషధమును సంగిరి. ఆ దానిని ఒకంత మాత్రమే అర్జునుడు సేవించను, పూర్తిగా కాదు. అయినను అంత మాత్రము చేతనే ఆ రవ్వంత మందుతోనే అర్జునుని రోగము అనగా మోహమను వ్యాధి పూర్తిగా నయమయ్యను. దీనిని బట్టి ఆ వైద్యుడు ఎంత గొప్పవాడు, అతడిచ్చిన ఆ మందు ఎంత పటుతరమైనదో స్పష్టమగుచున్నది. ఔషధము యొక్క శ్రేష్టత్వము వ్యాధి నివారణపై ఆధారపడి ఉండును. వ్యాధి తొలగనిచో ఆ ఔషధము శ్రేష్టమైనది కాదని అర్థము. ఇచ్చట గీతామృత భేష ఔషధమును దాదాపు సగము సేవించినంతనే ఫలితము వెంటనే అర్జునుని యందు కానంబడినది. అతని అజ్ఞాన రోగము అనగా భవరోగము పటాపం చెల్లిపోయినది. శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యులు కారు, యోగిరాట్ యోగీశ్వరులు. వారు బోధించిన ఆధ్యాత్మ బోధయు సామాన్యమైనది కాదు. అది ఒక మహాశ్రేష్టమైనది, పరమం, అతి రహస్యమైనది, గుహ్యమం అని అర్జునుడి చెట దానిని గూర్చి పలికెను గదా. యాలయనగా దాని ప్రభావము చే అతని హృదయమందు ప్రత్యక్ష ఫలితము కానుపించినది. అంధకారము తొలగినది, ప్రకాశం ఆవిర్భవించినది. ప్రపంచములో ఎన్నియో విద్యలు కలవు, కానీ అవి ఎన్నియో హృదయాంధకార వినాశమందు సమర్థములు కావు, భవరోగ నివారణమందు శక్తివంతములు కావు. కానీ ఈ ఆధ్యాత్మ బోధ అట్టిది కాదు. ఇది జనన మరణ దుఃఖ ప్రవాహము నుండి జీవుని ఉద్ధరించి దరికి చేర్చున్నది. కనుకనే అర్జునుడి దానిని పరమం అని, మిగుల శ్రేష్టమైనది అనియు, గుహ్యం అని, అతి రహస్యమైనదనియు పేర్కొనెను. అయితే ఇట్టి మహత్తరమైన విద్యను గురువులు అందరికీ చెప్పరు. ఎవరు అధికారులో
ఎవరి ఎందు వారికి అనుగ్రహము కలుగునో మదనుగ్రహాయ, ఎవరు నిర్మల భక్తితో గోడియుందురో అట్టి వారికి మాత్రమే వారు బోధించుదురు. ఇట అర్జునుడట్టి యోగ్యతలు కలిగి ఉండెను కావున అతనిపై భగవానున అనుగ్రహము కలిగి అతనికి పరమ పావనమగు ఆధ్యాత్మ విద్యను ఉపదేశించిరి. మదనుగ్రహాయ అను పదముచే అధ్యాత్మ విద్య పరిగ్రహణమున గురువు యొక్క అనుగ్రహము శిష్యునకు అతి ఆవశ్యకమని తేలుచున్నది. భుజించువానికి రేపు వచ్చినచో కడుపు నిండినట్లు అర్థమవుతుంది. అదేవిధంగా అతనికి తృప్తి కలిగినదనే అర్థము తెలుస్తుంది. అదే దానికి గుర్తు. అర్జునుడు కూడా గీతామృతమును తనివి తీర పానము చేయుచుండెను. 10 అధ్యాయములు వినినంతని అతనికి ఒక త్రేపు వచ్చినట్లు కనబడుతూ ఉన్నది. మోహోయం బిగతో మమ, నా అజ్ఞానము శమించినది ప్రభు అను వాక్యముచే ఆ త్రేపు వచ్చినదని మనం గుర్తించవలసి ఉంటుంది. మరల 18వ అధ్యాయమున నష్టో మోహ స్మృతిర్లబ్ధ అను వాక్యమును పలుకుట ద్వారా తన పరిపూర్ణ సంతృప్తిని ఈ ప్రకారమే మరి ఒకసారి వెల్లడింపగలడు అర్జునుల వారు. ఆత్మ విద్య ఎటువంటిది అంటే, అధ్యాత్మ విద్య ఎట్టిది అంటే సర్వోత్కృష్టమైనది, అతి రహస్యమైనది. దాని ప్రభావం ఎట్టిది? అది జీవుల అజ్ఞానమును, సంసార వ్యామోహమును నశింపజేయును. శ్రీకృష్ణమూర్తి దానిని అర్జునునికేలా బోధించను? అతడు సర్వ విధముల సశ్రవణమునకు భక్త్యాదులచే యోగ్యతను పడిసెను కనుక అతనిపై అనుగ్రహము కలిగినది. శ్రీకృష్ణ పరమాత్మకు బోధ చెప్పవలసి వచ్చినది. ఆ బోధ అర్జునునకు ఫలించినట్టుగా గుర్తేమి అన్నప్పుడు దానిని వినిన వెంటనే అజ్ఞానము శమించినది అని అతడు తన సొంత వాక్యములతో చెప్పారు. తన నోట తాను పలికారు. ఇదే మనకి యావత్ ప్రపంచమునకు కూడా అవసరమై ఉన్నది. తరించడానికి ఏకైక మార్గం భగవద్గీత. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.